బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు సంబంధించిన నోటిఫికేషన్ ఉత్తర్వులను జారీ చేశారు. రేపు ఉదయం 9 గంటలకు అసెంబ్లీ భవన్లోని అసెంబ్లీ హాల్లో శాసనసభ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఇక శాసన మండలి సమావేశాలు కూడా రేపు ఉదయం 10 గంటలకు అసెంబ్లీ భవనంలోని కౌన్సిల్ హాల్లో శాసన మండలి సమావేశాలు ప్రారంభం అవుతాయని గవర్నర్ నోటిఫికేషన్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్రంలో జరిగిన మెగా డిఎస్సి పరీక్షల్లో అక్రమాలు జరిగాయని వైసీపీ ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈసారి సమావేశాలు వాడివేడిగా సాగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అసెంబ్లీకి ఈసారి కూడా హాజరు కాకూడదని ప్రతిపక్ష వైసీపీ నిర్ణయించింది. కేవలం మండలి సమావేశాలకు మాత్రమే హాజరవబోతోంది. శాసనసభ శాసన మండలి సమావేశాలకు అన్ని రకాల పటిష్ట ఏర్పాట్లు చేయాలని సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు శాసనసభ మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు అధికారులను ఆదేశించారు. దీని ద్వారా గుర్తింపు కార్డు తప్పనిసరి చేయడంతో పాటు ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్ల వద్ద పాస్ల స్కానింగ్ అనంతరమే ఎవరినైనా అనుమతిస్తారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేదికపై చర్చించనున్నారు. అదే రోజు ఉదయం మంత్రివర్గ సమావేశంలో నివేదికను ఆమోదించి తర్వాత సభలో దానిపై చర్చ చేపట్టనున్నారు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి శాసనసభలో తీర్మానం లేదా బిల్లు ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. బీసీ కోట హామీపై మంత్రులతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34% సీట్లు ఇస్తామన్న హామీని నిలబెట్టుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. రాజీవ్ రంజాన్ మిశ్రా కమిషన్ సిఫారసులను అమలు చేస్తే బీసీలకు 27% మాత్రమే రిజర్వేషన్లు కల్పించగలమన్నారు. కానీ ఎన్నికల సమయంలో 34% రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చామని గుర్తు చేశారు. దీని అమలుకు ఉన్న అవకాశాలను పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. టీడీపీ ముందు నుంచి బీసీల పార్టీగా గుర్తింపు పొందిందని, ఈ నేపథ్యంలో కమిషన్ సిఫారసులను అమలు చేయడమా లేక 34% రిజర్వేషన్ కల్పించడమా అన్న అంశాలను న్యాయపరంగా పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే పక్షంలో బీసీలకు పార్టీ పరంగా న్యాయం చేద్దామన్నారు. వారికి రాజకీయంగా సముచిత స్థానం కల్పిద్దామని సీఎం స్పష్టం చేశారు.
ఈ టెలికాన్ఫరెన్స్ లో అసెంబ్లీ సమావేశాలు, స్థానిక సంస్థల ఎన్నికల అంశంపైన చర్చ జరిగింది. సోమవారం నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ఎల్ నినో, వ్యవసాయం, నీటిపారుదల, శాంతి భద్రతలు, వైసీపీ హయాంలో జరిగిన గ్రూప్ 1 పై సిట్ నివేదిక వంటి అంశాలతో పాటు మరిన్ని అంశాలపై చర్చించాలని భావించారు. You